గురువుగారు, రామాయణంలో 7 కాండలకు, తిరుమలలో 7 కొండలకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? 7 అన్న సంఖ్య వినేసరికి మనకు 7 కొండలు జ్ఞాపకం వస్తాయి, 7 అడుగులు జ్ఞాపకం వస్తాయి, సప్త సాగరాలు జ్ఞాపకం వస్తాయి, అనేకం సప్త పర్వతాలు కులపర్వతాలు జ్ఞాపకం వస్తాయి. చాలా విషయాలు 7 అంకెతో ముడిపడి ఉన్నాయి. సఖా సప్తపదా భవ సఖాయౌ సప్తపదా బభువ సక్ష్యంతే గమే జగుం సక్ష్యాత్తే మాయోషగం సక్ష్యాన్ మే మాయో ఓష్ఠా సమయావ సంకల్పావహై సంప్రియౌరోచిష్ణు సుమనస్యమానౌ. ఈ మంత్రరూపం మనకు ఋగ్వేద సంహితలో కూడా దర్శనమిస్తుంది. సుపర్ణ సూక్తంలోనిది ఈ మంత్రం. వియన్ మండలంలో తల్లి వెంట గంతులు వేసేటటువంటి ఒకానొక లేగదూడ ఈ రూపాన్ని సంతరించుకున్నట్లుగా అంతరార్థం కూడా చెబుతూ ఉంటారు. సప్త కులాచలానాం మధ్యే, సప్త కులాచల పర్వతములు, 7 అడుగులు, 7 కట్ల సవారీ, 7 వెరసి 14 కట్లతో ఈ దేహంలో ఉండే ప్రాణశక్తి వెళ్ళిపోయిన తర్వాత కట్టేటటువంటి చిట్ట చివరి వాహనం, 7 కట్టెలతో కట్టేటటువంటి సవారీ. ఏమిటి ఈ వివరాలన్నీ కూడా అంటే, సప్త పర్వతాలుగా ఉన్నటువంటి 7 గిరులుగా ఉండేటటువంటి ఈ శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం, ఈ 7 కొండలకు కానీ బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ, ఆ 7 కాండలకు కానీ ప్రత్యక్ష సంబంధం అంటూ ఏదీ లేదు. పరోక్షంగా మట్టుకు శ్రీ అనగా ఈ పర్వతం శ్రీ పర్వతం, శ్రీశైలం, వెంకటాచల క్షేత్రం ప్రారంభం అవుతున్నటువంటి స్థలం శ్రీశైలం, అది శ్రీ పర్వతం. ఈ పర్వత సానువులన్నీ కూడా శ్రీ పర్వతంతో ప్రారంభమై వెంకటాచలంతో పూర్తి అయ్యేటటువంటి రూపం అది. 7 పడగల ఆ సర్పం తోక శ్రీశైలం, ఎత్తిన పడగ వెంకటాచలం. అది విష్ణువు, ఇది శివుడు, 2 ఒకటే అని చెప్పే అర్థం. బాలకాండలో జీవితం ప్రాథమిక దశలో ప్రారంభమై క్రమేణా విశ్వరూపాన్ని సంతరించుకుంటూ ఎదగడం, వివాహం, అరణ్య సంచారం, శత్రువులపైన విజయం, పట్టాభిషేకం. దేహాన్ని బిగినింగ్, డెవలప్మెంట్, బూమరాంగ్ అండ్ డిక్లైన్ 4 దశలతో అర్థశాస్త్రం, ఎకనామిక్స్, ఆధునిక అర్థశాస్త్రం వివరిస్తుంది. బిగినింగ్, డెవలప్మెంట్, బూమరాంగ్ అండ్ డిక్లైన్. ఇదే విధంగా శ్రీ పర్వత దర్శనం, శ్రీశైలంలో ఉండే శివ దర్శనం, భ్రమరనాదం వినడం, పైకి చేరడం, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి. జీవితమైన రామాయణమైన రెండింటి సారాంశం 7 అడుగుల నడక, 7 లోకాల ప్రయాణానికి ఆది. ఇలా రెండింటిని మనం సమతౌల్యంగా చూసుకున్నప్పుడు శ్రీ పర్వతంలో శివ దర్శనం చేసిన తర్వాత మాత్రమే శ్రీ వెంకటాచల దర్శనం చేయాలి. ఇది సారాంశానికి అంతరార్థం, వివరణ ఇలా చెప్పుకో.